కుమారి ఆంటీకి నెలకు 50 లక్షలు వస్తాయి. కుమారి ఆంటీ పేరు నాకు తెలిసి ఎక్కడ చూసినా వినబడుతుంది. మీరు కూడా ఈవిడి గురించి వినే ఉంటారు. ఒకవేళ వినకపోతే నేను షార్ట్ చేసి చెప్తా. ఈ వీడియో కాల్ స్టాల్ ని మెయింటైన్ చేస్తారు. హైదరాబాద్లో ఉన్న మాదాపూర్లో ఈ ఫుడ్ స్టాల్ ఉంది. ఈవిడ రోజుకి 30,000 అలా నెలకి 9 లక్షలు సంపాదిస్తారని చాలా న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. ఆర్టికల్స్ చిన్న చిన్న వాటి నుంచి కాదు, అకాడమిక్ న్యూస్ టైం నుంచి కూడా వచ్చాయి. అసలు నిజంగా స్ట్రీట్ ఫుడ్ కి ఇంత ఇన్కమ్ వస్తుందా? ఇది అన్హైజినిక్ స్ట్రీట్ ఫుడ్ అని తెలిసిన కూడా జనం ఎందుకు అంత అలా తింటున్నారు? అసలు స్ట్రీట్ ఫుడ్ గురించి వాటిలో కొంతమంది దారుణాలు చేస్తారు కదా, లైక్ పానీపూరి, నీ కాళ్లతో తొక్కడం, వాటర్లో మురికి నీళ్లు పెట్టడం, ఇలాంటివి జరుగుతున్న కూడా గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయడం లేదు? అసలు గవర్నమెంట్ వీళ్ల గురించి పట్టించుకుంటదే? బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేస్తారు? బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమేం పర్మిషన్స్ కావాలి? ఈ స్ట్రీట్ ఫుడ్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? ఎలా చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తవాళ్లు మా నాలెడ్జ్ వర్క్ అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని హాల్లో పెట్టుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి. లేచాక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హైలాండ్ వెల్కమ్ టు ఆర్వి రాజా. మన ఇండియాలో 2019లో రెడ్ సీల్ కంక్లూషన్ వాళ్ళు మన ఇండియాలో 10 మిలియన్ స్ట్రీట్ వండర్స్ అన్నారు. ఈ స్ట్రీట్ వండర్స్ దాదాపు 8,000 కోట్లు అంట. ఎస్, మీరు విన్నదే, 8,000 కోట్లు ఇయర్ లీ కాదు, డైలీ. అలాగే స్వీట్ ఫుడ్స్ షేర్ చేసే వాళ్ళు 51 బిలియన్స్ మంది ఉన్నారు. అంటే మన కరెన్సీలో చూసుకుంటే 3,000 కోట్లు. కుమారి ఆంటీకి నెలకు 50 లక్షలు వస్తాయి. కుమారి ఆంటీ పేరు నాకు తెలిసి ఎక్కడ చూసినా వినబడుతుంది. మీరు కూడా ఈవిడి గురించి వినే ఉంటారు. ఒకవేళ వినకపోతే నేను షార్ట్ చేసి చెప్తా. ఈ వీడియో కాల్ స్టాల్ ని మెయింటైన్ చేస్తారు. హైదరాబాద్లో ఉన్న మాదాపూర్లో ఈ ఫుడ్ స్టాల్ ఉంది. ఈవిడ రోజుకి 30,000 అలా నెలకి 9 లక్షలు సంపాదిస్తారని చాలా న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి. ఆర్టికల్స్ చిన్న చిన్న వాటి నుంచి కాదు, అకాడమిక్ న్యూస్ టైం నుంచి కూడా వచ్చాయి. అసలు నిజంగా స్ట్రీట్ ఫుడ్ కి ఇంత ఇన్కమ్ వస్తుందా? ఇది అన్హైజినిక్ స్ట్రీట్ ఫుడ్ అని తెలిసిన కూడా జనం ఎందుకు అంత అలా తింటున్నారు? అసలు స్ట్రీట్ ఫుడ్ గురించి వాటిలో కొంతమంది దారుణాలు చేస్తారు కదా, లైక్ పానీపూరి, నీ కాళ్లతో తొక్కడం, వాటర్లో మురికి నీళ్లు పెట్టడం, ఇలాంటివి జరుగుతున్న కూడా గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయడం లేదు? అసలు గవర్నమెంట్ వీళ్ల గురించి పట్టించుకుంటదే? బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేస్తారు? బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమేం పర్మిషన్స్ కావాలి? ఈ స్ట్రీట్ ఫుడ్ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? ఎలా చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తవాళ్లు మా నాలెడ్జ్ వర్క్ అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని హాల్లో పెట్టుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి. లేచాక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హైలాండ్ వెల్కమ్ టు ఆర్వి రాజా. మన ఇండియాలో 2019లో రెడ్ సీల్ కంక్లూషన్ వాళ్ళు మన ఇండియాలో 10 మిలియన్ స్ట్రీట్ వండర్స్ అన్నారు. ఈ స్ట్రీట్ వండర్స్ దాదాపు 8,000 కోట్లు అంట. ఎస్, మీరు విన్నదే, 8,000 కోట్లు ఇయర్ లీ కాదు, డైలీ. అలాగే స్వీట్ ఫుడ్స్ షేర్ చేసే వాళ్ళు 51 బిలియన్స్ మంది ఉన్నారు. అంటే మన కరెన్సీలో చూసుకుంటే 3,000 కోట్లు. ఒకప్పుడు జస్ట్ తినడానికి మాత్రమే వెళ్లేవారు, కానీ ఇప్పుడు తినడానికన్నా స్నాప్ చాట్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు, రీల్స్ తీయడానికి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సింపుల్ గా చెప్పాలంటే, ఇంతకుముందు ఫోన్ కెమెరాని ఫోన్ పే చేయడానికి, ప్యూర్ స్కేన్ చేయడానికి మాత్రమే వాడేవారు, కానీ ఇప్పుడు కేవలం రికార్డ్ చేసుకోవడానికి మాత్రమే వాడుతున్నారు. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ ప్రాబ్లం. వాళ్ళది షాప్ ఉంది ఫుట్ పాత్ మీద. యాక్చువల్ గా షాప్ పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వరు, కానీ కొంచెం లోపలికి ఫుట్ పాత్ పెట్టుకుందామంటే వాళ్ల జీవనాధారం అదే కాబట్టి పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేసేవారు. కానీ ఇప్పుడు జనం ఎక్కువయ్యి ఆ ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది అంట. అలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే ఎంత ట్రాఫిక్ ప్రాబ్లం అవటం వల్ల చాలా ఇంటర్వ్యూలు ఆవిడ చెప్తూనే ఉంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కువ మంది వస్తున్నారని. రాయబట్టం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కూడా ఇదే చెప్తున్నారు. ఆ షాప్ ని ఓపెన్ చేయకుండా ఆపడానికి కారణం ఇదే కారణం అని చెప్పారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఉన్నంత వరకు కూడా పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తా ఉంటారు. మరి ఎలా చేస్తే కంట్రోల్ చేయాలి కదా అని అన్నారు. కానీ షాప్ క్లోజ్ చేయకుండా ముందు కూడా ఇక్కడ ఉన్న కన్నమే హోటల్స్ వాళ్లు కూడా భయపడ్డారు. ఎంతమంది జనం వస్తుంటే ఎక్కడన్నా షాప్లన్నీ మూసేస్తే పరిస్థితి ఏంటి అని అనుకున్నారు. కానీ ఈ షాప్ క్లోజ్ చేయించాక ఇక్కడే ఒక పొలిటికల్ యాంగిల్ తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చింది ఏపీ పొలిటికల్ పార్టీస్. అయితే వైఎస్ఆర్ వాళ్లు ఇచ్చిన నాకు ఒక ఇల్లు ఉంది అని కుమార్ ఆంటీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా చెప్పడం వల్ల టీడీపీ వాళ్లు షాపింగ్ క్లోజ్ చేపించారని చెప్పారు. అయితే ఓటు వచ్చింది దగ్గర నుంచి ఓటర్ టీడీపీ వాళ్లకి వేస్తానని ఇంకో ఇంటర్వ్యూలో చెప్పారు. దానివల్ల వైఎస్ఆర్సీపీ వాళ్లు ఎలా చేపించారని కొట్టుకున్నారు. ఇంకా మన పొలిటికల్ పార్టీస్ గురించి తెలిసిందే కదా. కొన్ని రోజులకే ఈ విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి టీడీపీ ని ఆ షాప్ ని మళ్లీ రీ ఓపెన్ చేయండి అని విత్
రూల్స్ అని చెప్పారు. సో ఫైనల్ గా ఓపెన్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక ఎర్నింగ్స్ విషయానికి వస్తే లేదు, మనం ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 30K రావాలంటే ప్లేట్ వచ్చేసి 120 కాబట్టి 250 మెంబర్స్ తినాలి. ఆ 250 మెంబర్స్ కి వండాలి అంటే ఫుడ్ మెటీరియల్స్ కి ఒక 20,000 తీసేయాలి. దాంతో పాటు ఫుడ్ తయారు చేసే ఒక షాప్ కి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ కి 1000 వేసుకుందాం. ఇంకా ఇవి కాకుండా పనిలోకి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ని ఇద్దరిని పెట్టుకున్నారు. వాళ్ళకి అక్క 2K వెడుతుంది. 30Kలో వాళ్ళకి మిగిలేది 7K పర్ ది బర్త్డే. ఆవిడకి 5,000 నుండి 6,000 మిగులుతాయని ఆవిడ చెప్పారు. మందకొచ్చేసి వాళ్ళకి 1,50,000 నుండి 1,80,000 వరకు ప్రాఫిట్ ఉంటుంది. వాళ్ళకి నెలకి 9 లక్షలు వచ్చినా వాళ్లకు మిగిలేది ఇదే. అయితే కంగారు పడకండి. నెలకొచ్చేసి ఇంత అంటే నాకు తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి 20-30 వేలు వస్తున్నాయి. చాలా మందికి అయితే వీళ్ళకి ఇంత వస్తుంది కదా. కాబట్టి ఎంత హైజినిగా ఉంటుందని చూస్తే నో ఆన్సర్. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఇన్ ఇండియా రిజిస్ట్రేషన్ లైసెన్స్ అయితే లేదు. దానికి క్వాలిటీ చెక్ చేశారంటే అది కూడా లేదు. రోజుకి 200 మంది ఆ షాప్ లో తింటున్నారు అంటే నెలకు సుమారు 7,000 నుండి 8,000 మీల్స్ వరకు వెళ్తున్నాయి. అయితే తక్కువ నెంబర్ ఏమీ కాదు కదా. కానీ ఎలాంటి సర్టిఫికేషన్ ఉందని ఏ డౌట్ లేకుండా ఎలా తినేస్తున్నారు. ఇది సేఫ్నా అంటే సింపుల్ గా అది మీ అదృష్టవంతులు. ఒకవేళ తిన్న వెంటనే మీకు ఏం కాకుండా ఉన్నదంటే అది మీ లక్కీ. ఒకవేళ ఎక్కడైనా తిన్న తర్వాత ఇక్కడ కాదు ఎవరిని అయితే మాత్రం చెప్పలేము. నెక్స్ట్ అది సేమ్ షాపులో తినకుండా పక్క షాపులో తినడానికి ట్రై చేయండి. ఇక్కడ కూడా సేమ్ రిపీట్. ఎందుకంటే మన సిరీస్లో మన స్ట్రీట్ ఫుడ్ కి కరువు లేదు. ఎక్కడ చూసినా ఏ స్టేట్లో చూసినా ఎక్కడికక్కడే కనిపిస్తూ ఉంటాయి. ఇంత ఈజీగా ఈ ఫుడ్ స్టాల్స్ ని ఎలా పెడుతుంటారు, అసలు ప్రాసెస్ ఏంటి అండ్ విల్లా సక్సెస్ సీక్రెట్ ఏంటి, ఈ విషయాల గురించి మన వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోని మీరు నెగటివ్ గా తీసుకోకండి, పాజిటివ్ గా తీసుకోండి. మా నాలెడ్జ్ వర్క్ కనిపించింది అనుకోండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.